నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పార్లమెంటులో ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవాలు. ప్రత్యేక స్టాంప్ నాణం ఆవిష్కరించిన రాష్ట్రపతి. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదన్న రాష్ట్రపతి. దేశ లక్ష్యాల సాధనలో అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై తొలగని ఉత్కంఠ. గవర్నర్కు రాజీనామా పత్రం సమర్పించిన సీఎం సిందే. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో అదానికి పనులు ఇచ్చామనేది అబద్దమని వెల్లడి. ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ పాక్లో నిరసనలు. ఆందోళనకారుల దాడిలో 5 భద్రతా సిబ్బంది మృతి. సీఎం రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానికి ఇచ్చిన పనులు అంటూ పిచ్చి నివేదిక విడుదల చేశారన్నారు. అవగాహన రాహిత్యంతో సీఎం మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. అదానికి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అదానితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము, ఫ్రస్ట్రేషను, ఒక నిస్పృహ, అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము, రాహుల్ గాంధీతో తిట్లుపడ్డ తర్వాత, ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలకెక్కి నన్ను కూడా పర్సనల్గా నానా బూతులు తిట్టినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడేందుకు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు? కావాల్సిన పదవి వచ్చింది, కావాల్సినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా. మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు. ఎంత మూర్ఖత్వం అంటే, ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా? ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా? అంటే ఇంత మూర్ఖంగా, ఇంత మొండిగా ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను. మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా, అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, గడ్కరీ గారు మంత్రి. ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్కులు వచ్చినాయి, ఈడొచ్చినాయి, అది మాకు అంటగడతానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా? రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకి ఎందుకు మరి? ఇంకోటి 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు, ఇది కూడా మాది కాదు, సెంట్రల్ గ్రిడ్ ఇది. అరే ఇవన్నీ గింత పిచ్చిగా, గింత మూర్ఖత్వంగా, గింత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏమనాలా? చిప్పు దొబ్బిందనకపోతే ఇప్పుడు నేను అంటే డ్రై పోర్టు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది. మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి, ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు, వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే, వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్టులో? అదానీ డేటా సెంటర్. నేను అదానీని కలిసిన, బరాబర్ కలిసిన, ఎడబెట్టిన నేను గెలిచిన ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోహినూర్ రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం? ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్కి పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకోమని ఎస్, ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా. నేను దాచుకునేదే ఉంటే, దొంగ చీకట్లో కలుసుకునేదే ఉంటే, నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులకి పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా 4 గంటలు నేను కూడా కూర్చుంటుంటి. కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు. నువ్వు తిట్టున్నా, నువ్వు నాకేం ఫరక పడది. ఓ తిడుతున్నావు, తెల్లారు లేస్తే సైకో, నేను సైకో అనట.
మరి నువ్వేంది సాడిస్టువా? నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండు అదాని చూసుకున్నా. 14 పోయిన నెల అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట. ఎవరు? అదాని గారి. నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా, మేము ఆ చెక్కును క్యాషే చేయలే. నాకు తెలియక అడుగుతా బాస్, నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులో వేస్తా, చెక్ క్యాష్ చేసుకుంటా. మరి నువ్వు 38 రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే? అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి, నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి. బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేకనే మహబూబాబాద్లో ఆ పార్టీ నిర్వహించిన మహాధర్నాకు ప్రజాదరణ లేదని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ విమర్శించారు. ప్రజలు ఉత్సాహం చూపకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు 150 వాహనాలలో ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చి ధర్నా చేపట్టడం సిగ్గుచేటన్నారు. గతంలో వైద్య కళాశాలల పేరిట రైతుల సాగు భూములు లాక్కొని వారిపై అక్రమ కేసులు పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు లగచర్ల బాధితులను కాంగ్రెస్ మోసం చేస్తుందనడం సిగ్గుచేటన్నారు. అక్రమ కేసులు బనాయించి మహిళలను సైతం జైల్లో పెట్టినప్పుడు గిరిజనులకు జరిగిన అన్యాయం కేటీఆర్కు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ గారితో పాటు ఉన్నటువంటి పాత అలీబాబా 40 దొంగలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సభ పెట్టే ముందు చూస్తే జనాలు 2000 కూడా లేకుండా చాలా పేరుగా సభ సరిగా లేదు. వీళ్ళ పట్ల గిరిజనులకు ఎంత ప్రేమ మమకారం ఉందో ఈ సభ ద్వారా మీకు అందరికి అర్థమవుతా ఉంది. ఇక్కడ సభ చూసి ఆయన కోపోద్రిక్తులై అసలు ఏ విషయం మాట్లాడాలో ఆయనకు అర్థం కాకుండా ఒక 10-15 నిమిషాలు మాట్లాడి వెంటనే ముగించుకొని వెళ్ళిపోయాడు. వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్ జూబ్లీ ఉత్సవాలు పురస్కరించుకుని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక లోగో ఆవిష్కరించారు. సైఫాబాద్ హోమ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, పలువురు అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి తుమ్మల డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఒక బెంచ్ మార్క్ కావాలన్నారు. దేశంలో రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి, వ్యవసాయ యూనివర్సిటీకి, విశ్వవిద్యాలయానికి మనమే నెంబర్ 1గా ఉండాలి. ఎన్ని యూనివర్సిటీలు ఉన్నా ఆ స్థాయికి తీసుకెళ్లేదానికి ఈ యొక్క డైమండ్ జూబ్లీ ఉత్సవం ఒక బెంచ్ మార్క్ కావాలి. దాంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో పాటు ఇంకా దానికి అర్హులైనటువంటి వాళ్ళ పెద్దలందరినీ పిలిపించి ఈలోపుగా మీరు ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ కమిషను, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, వీసీ గారు కూడా ఒకసారి సంప్రదించుకొని, ముందు మీ లెవెల్లో సంప్రదించుకొని ఏమేమి చేస్తే ఈ యూనివర్సిటీని అగ్రభాగాన్ని ఉంచేదానికి అవకాశాలు ఉన్నాయి, గతంలో మనం ఏం చేయలేకపోయాము, దీన్ని ముందుగా దాన్ని పరిష్కరించుకునే భాగంగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాఖ ఆయనకు అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. ఈ రాష్ట్రం వ్యవసాయ రంగం తర్వాత విద్యా వైద్య రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చి ముందుకెళ్లాలని బడ్జెట్లో కూడా మీరు చూశారు. ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, కష్టాలున్నా ఎట్టి పరిస్థితుల్లో వీటిని మనం రివైవ్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ కూడా ఆలోచించి పెద్ద మొత్తంలో సుమారు 47,000 కోట్లు రైతాంగ సంక్షేమం కోసం ఈరోజు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం. ఆ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి. రేపు 30వ తారీఖును కూడా రైతు అవగాహన సదస్సు మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి సంబంధించి మీ విశ్వవిద్యాలయ పరంగా ఆ అవగాహన సదస్సుకి అర్థవంతంగా ఉండేటట్టుగా మీ సలహాలు, మీ సూచనలు, మీ సంప్రదింపులు, మీ యొక్క పార్టిసిపేషన్ ఉండాలని చెప్పి పెద్దలందరినీ కోరుకుంటూ వీసీ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను పంచాయతీ సిబ్బంది 2 రోజులుగా కూల్చేస్తున్నారు. గ్రామంలోని న్యూ నవ్యానగర్ కాలనీలో కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. G+2 అనుమతి తీసుకుని 5 అంతస్తుల వరకు నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో చర్యలకు ఉపక్రమించారు. అదనంగా నిర్మించిన అంతస్తులను పాక్షికంగా కూల్చివేస్తున్నారు. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన వెంట బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని సిందేను గవర్నర్ కోరారు.
మహారాష్ట్ర 14వ శాసనసభ గడువు ఇవాల్టితో ముగియనుండడంతో ఏక్నాథ్ సింధే రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 132 స్థానాలు గెలుపొందగా శివసేన 57, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా మిత్రపక్షాల్లో ఏ ఒక్కరూ మద్దతిచ్చినా బీజేపీ గద్దెనెక్కవచ్చు. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ సింధే బేరసారాలకు దిగడం వల్లనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యాంగాన్ని ఆమోదించగా 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన ఇవాల్టి రోజును సంవిధాన్ దివాస్గా పాటిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచమంతా ప్రశంసిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచిందన్నారు. 2008 ముంబై ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆయన నివాళి అర్పించారు. మానవత్వం తలదించుకునేలా పిరికి పందలైన ఉగ్రవాదులు ఇవాల్టి రోజు ముంబైలో ఎందరో అమాయకుల ప్రాణాలు బలికొన్నారని అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ముంబై టెర్రర్ అటాక్ హ్యాష్ట్యాగ్తో ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరినట్లు ఆర్బీఐ అధికార ప్రతినిధి తెలిపారు. వైద్యుల బృందం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు తెలిపారు. శక్తికాంత దాస్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ అధికార ప్రతినిధి ప్రకటించారు. త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్నకు ఊరట లభించింది. ఆయనపై ఉన్న 2 క్రిమినల్ కేసులను కోర్టు కొట్టివేసింది. రహస్య పత్రాలను తన దగ్గరే ఉంచుకున్న కేసుతో పాటు 2020 ఎన్నికల్లో ఓటమిని తిప్పికొట్టే ప్రయత్నాలకు సంబంధించిన కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్పై ఉన్న ఆ 2 కేసులు కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది జాక్ స్మిత్ అభ్యర్థించగా న్యాయమూర్తి తాన్యా చుట్కన్ అంగీకరించారు. ఈ కేసు కొట్టివేయడం సముచితమని, ఈ తీర్పు అధ్యక్షుడు పదవిలో ఉన్నంత వరకు మాత్రమేనని, బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే దాని గడువు ముగుస్తుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. గత ఎన్నికల నాటి కేసును కొట్టివేయడంపై స్పందించిన ట్రంప్ అది చట్టవిరుద్ధమైనదని అన్నారు. తనపై పోరాడేందుకు డెమోక్రాట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన $100 మిలియన్ వృధా చేశారని ఆరోపించారు. ఇంతకుముందు అమెరికాలో ఇలాంటివి జరగలేదని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్లే ప్రధాన రహదారులను మూసివేసిన ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. ఆయా నగరాలకు వెళ్లే రైళ్లు, మెట్రో బస్సుల సర్వీసులను కూడా నిలిపివేసింది. ఇస్లామాబాద్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడంతో 5 భద్రతా సిబ్బంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్లో ఒక పోలీసు అధికారి మరణించగా మరో 119 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 22 మంది పోలీసు వాహనాలకు నిప్పంటించారని చెప్పారు. ఆందోళనకారులు 4 మృతి చెందినట్లు ప్రకటించారు. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో ఆదివారం మొదలైన నిరసన ప్రదర్శన ఇస్లామాబాద్ చేరింది. ఇమ్రాన్ జైలు నుంచి విడుదలయ్యాకే తాము ఇంటికి వెళ్తామంటూ ఆయన భార్య బుష్రా బీబీ పేర్కొనడంతో పీటీఐ శ్రేణులు బ్యారికేడ్లను దాటుకుని ఇస్లామాబాద్లోకి ప్రవేశించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుభాష్ నగర్లో రాత్రి భూగర్భ డ్రైనేజీ నుంచి ఎరుపు రంగు రసాయనాలు ఒక్కసారిగా ఉబికి వచ్చాయి. విపరీతమైన దుర్వాసన రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్థానికంగా రీసైక్లింగ్ పరిశ్రమలను నిర్వహిస్తున్న కొందరు రసాయనాల డ్రమ్ములను కడిగి నాలాల్లో పారబోయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు పీసీబీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో నడుస్తున్న పరిశ్రమలను మూసివేయించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. మోతాదుకు మించి వరి ధాన్యం తినడం వల్లే కలిగే అసిడోసిస్ కారణంగా 63 గొర్రెలు మృతి చెందాయి.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నమ్నూరు గ్రామానికి చెందిన మల్లేష్ కుమరయ్యలు రోజులాగే 350 గొర్రెలను మేతకు తీసుకుని వెళ్లారు. మేత వేసిన వెంటనే గొర్రెలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మండల పశు వైద్యురాలికి సమాచారం అందించారు. వైద్యులు వచ్చి గొర్రెలను పరీక్షించే క్రమంలోనే సుమారు 30 మృత్యువాత పడ్డాయి. మిగతా గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించిన తర్వాత మరో 36 గొర్రెలు చనిపోయాయి. మోతాదుకు మించి వరి ధాన్యం తినడం వల్లనే శరీరమంతా ఆమ్లాలు విస్తరించి గొర్రెలు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వరి కోతలు ముగియడం వల్ల పంట పొలాలలో గడ్డి పెరగకుండా పిచికారీ చేసిన మందు ప్రభావంతోనే గొర్రెలు చనిపోయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసి తమకు జరిగిన నష్టాన్ని వివరించి ఆదుకోవాలని వేడుకున్నారు. మధ్యాహ్నం మేత తీసుకోమని సడన్గా ఎక్కడెక్కడ కింద పడని తీసుకొని దొడ్డోళ్ళని ఆగలే. డాక్టర్లు వచ్చారు, సూలు వేసారు, ఎక్కడెక్కడ పడిపోయింది. నిన్న నుంచి ఇట్నే చనిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఒక 100 పైన చనిపోయింది. ఒక 80 మంచిగా ఉన్నాయి యాక్టివ్గా, 400 వరకు 80 యాక్టివ్, మిగతా అన్ని సీరియస్గానే ఉన్నాయి. డాక్టర్ ఏం చెప్పలేదు, సూలు అయితే ఎత్తారు నిన్న నుంచి. ఉన్నాయి కూడా సీరియస్ ఉన్నాయి. మాకు ఇప్పుడు మాకంతా గోస ఇది ఎందుకు ఈ గోస రాలేదు. మేము ఎప్పుడు వస్తేనే మాకు ఇట్లా అయింది. మాకు ఇంకెందుకంటే మాకు ఆధారం ఎక్కడ ఏమో ఆధారం లేదు. మాకు ఈ గుర్రం మీదనే ఆధారం. ప్రభుత్వం అంతా మమ్మల్ని ఆదుకోవాలి. అందరికీ ఎమ్మెల్యే వరకు కలెక్టర్ వరకు అందరికీ నమస్కారం చెప్తాను. అందరు కలిసి సహకారం చేయండి. మాకు ఇప్పుడు ఉన్నాయి కూడా ఇంకా కొన్ని సీరియస్గా ఉన్నాయి. దయచేసి పట్టింపు చేసి ప్రభుత్వం ద్వారా సహకారం చేయండి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఆగి ఉన్న లారీని సిమెంట్ లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మఠంపల్లి మండలంలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి లారీ విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని కోదాడ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై బీజేపీ కన్నేసింది. మండలిలో బీజేపీకి ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ ఉండగా ఈ 3 స్థానాలు కైవసం చేసుకుని బలం పెంచుకోవాలని భావిస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం కమలదళం తీవ్రంగా అన్వేషించక అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే టికెట్లు దక్కుతాయనే ప్రచారం నడుస్తోంది. 3 స్థానాలను 3 సామాజిక వర్గాలకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29తో ఖాళీ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి టీఎస్, యూటీఎఫ్, పీఆర్టీయూ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఎస్, యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డి మళ్లీ బరిలో దిగుతుండగా పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డి తలపడనున్నారు. కీలకమైన సంఘాలు ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంతో బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన తపస్ నుంచి పోటీ చేసే టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్ని త్వరగా ప్రకటించాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఎంపిక ఆలస్యమైతే తీవ్ర నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపైన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృత సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కువగా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. విద్యార్థి విభాగమైన ఏబీవీపీ, ఉపాధ్యాయ సంఘమైన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదంతో పాటు సామాజిక, ఆర్థిక సమీకరణలు సైతం పరిశీలిస్తున్నారు. 3 స్థానాల్లో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సాయిరెడ్డితో పాటు సర్వోత్తం రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసిన సుధాకర్ రెడ్డి సైతం బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఉన్న మల్క కొమురయ్యకే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ అధినేత ఏవీఎన్ రెడ్డికి టికెట్ ఇచ్చి సక్సెస్
కావడంతో అదే ఫార్ములాను కొనసాగించారని భావిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానమైన కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ప్రముఖంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలి భర్త గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు సైతం టికెట్ ఆశిస్తున్నారు. గోదావరి అంజిరెడ్డి మెదక్ లోక్సభ టికెట్ ఆశించి భంగపడ్డారు. కనీసం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అంజిరెడ్డి, ప్రదీప్ రావులకు ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నా అంజిరెడ్డికే టికెట్ దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు అధిష్టానం ప్రకటించిన క్షేత్రస్థాయిలో పనిచేయాల్సింది ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ విభాగాలు కావడంతో సంఘ సూచించిన వారికే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అదనంగా మరో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసి డిపిఆర్ రూపొందించాలని అధికారులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి మోక్షం లభించనుంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నీటిపారుదల శాఖాధికారులతో కలిసి పత్తిపాకను సందర్శించి పరిశీలించారు. ఆ రిజర్వాయర్ నిర్మాణంతో ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా 10,000, పరోక్షంగా 2,00,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. బీడు భూములకి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిపాక రిజర్వాయర్ చేపడుతున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చేలా కృషి చేస్తామన్న మంత్రి ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 10 ఏళ్లు పనిచేయలేక జిల్లా వాసులను నిర్లక్ష్యం చేసిన నాయకులు ఇప్పుడు తాము చేస్తున్న పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని శ్రీధర్బాబు విమర్శించారు. ఆనాడు ఎస్ఆర్ఎస్పీ గానీ, ఆనాడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ గానీ, మిడ్ మానేర్ గానీ, ఎల్ఎండి కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, ఇవన్నీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మిగిలిపోయిన ఆయకట్టు ఇక్కడ ఉన్నా తప్పకుండా మా బాధ్యతలో భాగంగానే తప్పకుండా అక్కడ ప్రాజెక్టులు చేపడతాం, రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఇక్కడ పత్తిపాకకు సంబంధించిన రిజర్వాయర్ ఏర్పాటు చేయడం వల్ల 10,000 ఎకరాలు అదనంగా సాగుతో పాటు 2,00,000 ఎకరాలకి స్థిరీకరణ అవకాశం ఉంది. దాన్ని చేపట్టే కార్యాచరణ తీసుకున్నాం, ఖచ్చితంగా చేసి పెడతాం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒకటి సాగునీరు అందియాలి, పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి. మేము చెప్పిన ప్రతి రైతు సోదరుడికి ఏ విధంగా మేలు చేస్తామనే ప్రతి కార్యాచరణ జరగాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం. పత్తిపాక రిజర్వాయర్ ద్వారా పెద్దపల్లి జిల్లా రైతుల 20 ఏళ్ల పోరాటం ఫలించబోతోందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రిజర్వాయర్తో జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఏ రోజు పత్తిపాక రిజర్వాయర్ గురించి ఆలోచించలేదని విమర్శించారు. గత ప్రభుత్వం గోదావరి నుంచి నీళ్లను మల్లన్న సాగర్ వరకు తరలించారే తప్ప తలాపున గోదావరి ఉన్నా ఇక్కడి ప్రజలకు నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించిన చివరి టేలెంట్ వరకు నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి ఫైనాన్స్ ఆమోదం తెలుపుకుంటూ ఈరోజు స్థలాన్ని ప్రత్యేకంగా స్థలాన్ని విజిట్ చేసి ఇక్కడ రైతులతో కూడా వారి అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. సాధ్యమైన తొందరగా ఈ ప్రాంతానికి, ఈ రైతాంగానికి కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయనే విషయాన్ని రైతులకు మనవి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు 2,00,000 ఆయకట్టు స్థిరీకరణ జరగాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి పత్తిపాక రిజర్వాయర్ అయితేనే మరి టేలెంట్ కు నీళ్లు వస్తాయని చెప్పి రైతుల ఆకాంక్ష, కోరిక. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకారం చుట్టినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు కాలయాపన చేసి మోసం చేసిన తప్ప కట్టే ప్రయత్నం చేయలేదు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దాదాపు 3 టీఎంసీలతోని మరి రిజర్వాయర్ ప్లాన్ చేయడం జరుగుతా ఉంది. త్వరలోనే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. టైలెండ్ ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పత్తిపాక రిజర్వాయర్ నిలుస్తుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం చిల్పూరుగుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై పాలక మండలి సభ్యులకు, చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం చైర్మన్గా శ్రీ పుట్లపల్లి శ్రీధర్రావు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందించారు. దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుంటూ భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు వెళ్లాలని నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులకు సూచించారు.